డైరీ ఫామ్ బిజినెస్ ఎంతోమంది స్టార్ట్ చేద్దాం అని అనుకుంటున్నారు. మరి ఎంతోమంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా మనం చూసాం. మరి వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయ్యారు? ఒక 6 సీక్రెట్లతో ఈ వీడియో రూపించబడింది. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ దిస్ వీడియో. దిస్ ఈస్ పృథ్వీ, వెల్కమ్ టు పృథ్వీ టాక్స్. అంతేకాకుండా ఈ వీడియోకి నేను ఎవరైతే చూస్తున్నారో 100 లైక్స్ టార్గెట్ నేను ఇచ్చాను. మరి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అంతేకాకుండా లైక్ చేసి వెళ్ళండి. మీకు ఈ వీడియోలో నచ్చిన చిన్న పాయింట్ అన్న ఉంటుందిగా, ఆ పాయింట్ని జస్ట్ వెళ్ళే ముందు కామెంట్లో టైప్ చేసి వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్. మనం సీక్రెట్ నెంబర్ 1 వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం. అబ్సల్యూట్లీ సరైన జ్ఞానం లేకపోవటం వల్ల మనం ఫెయిల్ అవుతున్నాం. సరైన జ్ఞానం అంటే నన్ను మీరు అనుకోవచ్చు, చాలామంది డైరీ ఫామ్ బిజినెస్ అంటే పచ్చగడ్డి పెట్టి పాలు తీయటమే అని అనుకుంటున్నారు. అబ్సల్యూట్లీ చాలా తప్పు. దాని పోషకాలు మనం చూసుకోవాలి, దానికి సంరక్షణ మనం చూసుకోవాలి, దానికి తగిన షెడ్ వేసామో లేదా చూసుకోవాలి, దానికి మనం ఏ సమయంలో మనం అన్నీ చూసుకోగలుగుతున్నామో లేదా చూసుకోగలిగితే మనం డైరీ ఫామ్ బిజినెస్లో సక్సెస్ అయినట్టు. మన డైరీ ఫామ్ రిస్కే అబ్సల్యూట్లీ. డైరీ ఫామ్ రిస్క్ అయినప్పుడు ఆ రిస్క్ని కూడా మనం మజా చేస్తే మనకు హై రిటర్న్స్ తీసుకోగలం. రిస్క్ లేకుండా ఏ బిజినెస్ ఉండదు మిత్రమా. మరి సరైన జ్ఞానం అనే విషయంలో మనకంటూ కొంతవరకన్నా డైరీ ఫామ్ బిజినెస్లో తెలిసి ఉంటే డైరీ ఫామ్ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వగలం. మరి ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే ఒక 1 or 2 months మనం ఒక డైరీ ఫామ్లో వర్క్ చేయగలిగితే ది బెస్ట్. మరి పాయింట్ నెంబర్ 2, మంచి రకాల పెంపకాలని మనం ఎంచుకోవాలి. అంటే పశువుల్ని మనం ఏ విధంగా కొనుక్కోవాలి. పశువులు కొనుక్కునే విధానంలో ఎంతోమంది అక్కడే ఫెయిల్ అవుతున్నారు. మన చుట్టుపక్కల ఉన్న బ్రీడ్లు కొనుక్కుంటే సరిపోద్దిగా అని ఆలోచిస్తున్నారు. అది చాలా తప్పు మిత్రమా. మనకంటూ పాలు దిగుబడి పెరగాలి అనుకుంటే మనకంటూ కొన్ని బ్రీడ్స్ ప్రకృతి ఇచ్చింది. అంటే ప్రకృతి ఇచ్చిన బ్రీడ్స్ అంటే ముర్రా, జాఫ్రీబాదీ, హర్యానా అలాంటి బ్రీడ్స్ మన గుజరాత్, హర్యానా సైడ్ చాలా ఉన్నాయి. మనం చూసుకోగలిగి కొనుక్కుంటే మనం పాల ఉత్పత్తిలో డైరీ ఫామ్ బిజినెస్లో పాయింట్ నెంబర్ సీక్రెట్లో సక్సెస్ అవుతాం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 3కి వెళ్ళే ముందు, అంటే సీక్రెట్ నెంబర్ 3, తగిన పోషకాలు మనం ఇవ్వాలి. ఎంతసేపు పచ్చగడ్డి వేసి దాన్ని చంపకూడదు మనం. అర్థమైందే? పచ్చగడ్డితో పాటు ఎండుగడ్డి మరియు మినరల్స్ మరియు చెక్క, చాలా రకాలు ఉన్నాయి దాంట్లో దానాలు. మనం మార్చుకుంటూ పెట్టుకుంటూ వెళుతూ ఉంటే మనం ఆ బిజినెస్లో సక్సెస్ అవ్వగలం. కొన్ని చాలా రకాలు ఉన్నాయి బ్రీడ్స్లో. ఆ బ్రీడ్స్కి మనకు కొన్ని ఫీడింగ్ ఇచ్చేయి కొన్ని రకాలు ఉన్నాయి కాబట్టి మనం తెలుసుకుని ఇవ్వగలిగితే డైరీ ఫామ్ బిజినెస్లో సక్సెస్ అవుతాం. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 4, వ్యాధి నిరోధక శక్తిని మనం ఎలా కనుక్కోవాలి. అంటే రోగాల్ని మనం ఎలా కనుక్కోవాలి డైరీ ఫామ్ బిజినెస్లో. రోగాలంటే కాల్షియం పడిపోతుంది ఒక్కొక్కసారి. మరి కాల్షియం పడిపోయినప్పుడు మనం ఏం పెట్టాలి. నెక్స్ట్ ఒక్కొక్కసారి గ్యాస్ ఎక్కువైపోతుంది, మనం దానికి ఏం చేయాలి. మనకు ఒక్కొక్కసారి పొదుగు వాపు అంటారు, మనం ఏం చేయాలి. ఒక్కోసారి నరం తిరుగుతుంది, మనం దానికి ఏం చేయాలి. డాక్టర్ కొన్ని చెప్తాడు, కొన్ని జాగ్రత్తలు మనం కూడా తెలుసుకోగలిగితే కొన్నిసార్లు దానికి మనం సరైన సమయంలో టీకాలు వేయించకపోతే ప్రాణం మీదకి వచ్చే సమస్య ఉంది. కనుక మనకంటూ ఒక ఐడియా ఉంటే వ్యాధుల్ని మనం ఇంజెక్షన్ చేసుకుని హాస్పిటలైజేషన్ మనం జాగ్రత్తగా చూసుకోగలిగితే డైరీ ఫామ్ బిజినెస్లో అబ్సల్యూట్లీ మనం సక్సెస్ అవ్వగలం. దయచేసి దీన్ని ఒకసారి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ పాయింట్ నెంబర్ 5, మార్కెట్లో మనం ఏ విధంగా సెర్చ్ చేయాలి. పాలు అమ్మే విషయంలో ఎంతోమంది అక్కడే ఫెయిల్ అవుతున్నారు. ఎవరికి అమ్మాలి, ఎలా అమ్మాలి, ఎప్పుడు అమ్మాలి. చాలామంది మధ్యవర్తులతో అమ్మించి ఫెయిల్ అవుతున్నారు. ఎంతోమంది మీరు ఇచ్చే క్వాలిటీ మిల్క్ కేంద్రంలో పోస్తున్నారు, అక్కడే మీ బిజినెస్ ఫెయిల్ అవుతుంది మిత్రమా. అందుకని మీరు మీకంటూ డెలివరీ చేసుకోగలిగితే, హోమ్ డెలివరీ ఆర్ ఒక ప్రాసెసింగ్ యూనిట్ స్టార్ట్ చేసుకోగలిగితే, లేదంటే ఒక షాప్ తీసుకుని పాలని మీకంటూ మీరు సొంతగా అమ్ముకోగలిగితే డైరీ ఫామ్ బిజినెస్లో ఎవర్ గ్రీన్. నెక్స్ట్ పాయింట్ నెంబర్ సీక్రెట్ నెంబర్ 6 అనేది చాలా ప్రాముఖ్యం. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తారో ఇదే లక్కీ పాయింట్ నెంబర్ 6. ఎందుకంటే పాలు తగ్గుతాయి. ఒక 4 నెలలు మనం పాలు తీస్తున్న సమయంలో 5వ నెలలో పాలు తగ్గుతున్నాయి. మరి అక్కడే చాలామంది ఫెయిల్ అయ్యేది. ఎందుకంటారా, నీళ్ళు కలిపితే చాలా సరిపోద్దులే, అడ్జస్ట్ అవుతారు కస్టమర్, నీళ్ళు కలిపేద్దాంలే, 5 లీటర్లు తగ్గి 5 లీటర్లు నీళ్ళు కలుపుదాంలే అని చాలామంది ఆలోచిస్తున్నారు. దయచేసి అక్కడే మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. ఎందుకంటే పాలు కలిపినప్పుడు క్వాలిటీ తేడా వస్తే కస్టమర్ మీ దగ్గరికి రాడు. పాలు తగ్గినప్పుడు ఏం చెయ్యాలి,
ఇంకో గేదెను తెచ్చి పెట్టుకో. నీ బిజినెస్ గ్రో అవ్వాలంటే ఇంకో గేదెను తెచ్చి పెట్టుకోగలిగితే ఇంకో 10 లీటర్లు పెరుగుతాయి. దట్స్ ద పాయింట్. చాలా మంది ఫెయిల్ అయ్యేది ఇక్కడే, షెడ్ తీసేసేది కూడా అందుకే ఈ పాయింట్ నేను చివరి పెట్టాను. పాయింట్ నెంబర్ 6, అబ్సల్యూట్లీ మీరు చూసుకోగలిగితే సక్సెస్ అవుతారు. ఈ 6 సీక్రెట్లు ఎవరి జేబులో ఉంటాయో వాళ్ళ డైరీ ఫామ్ బిజినెస్ సక్సెస్ అయినట్టే. సక్సెస్ అంటే అబ్సల్యూట్లీ జాగ్రత్తగా మనం చూసుకోగలిగితే పశువుల్ని, మరి మనకంటూ ఒక స్థాయికి వెళ్ళాలనుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోగలిగితే ఈ డైరీ ఫామ్ బిజినెస్ సక్సెస్ అవుతాం. మరి ఈ పాయింట్లు 6 పాయింట్లు ఏ పాయింట్ నచ్చిందో కామెంట్ చేయండి. అంతేకాకుండా వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ క్లికింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ పృథ్వీ సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ ఇంకో వీడియో చేయబోతున్న PMEGP ఒక 2 daysలో రిలీజ్ అవుతుంది. మన మోడీ గారు 50 లక్షలు అని చెప్తారు, మన బ్యాంక్ వాళ్ళు ఇచ్చేది 5 లక్షలు ఆ 10 లక్షలే సబ్సిడీ. మరి సబ్సిడీ ఎలా వస్తుంది అని ఎంతోమంది చూస్తున్నారు కదా, అది కూడా డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్టే ట్యూన్. బాయ్.